సాధారణంగా ఎవరైనా సరే దారుణ పరాజయం తర్వాత పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటారు. 5 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. దాదాపు 140 సీట్లు కోల్పోయాడు. అంటే ఎందుకు కోల్పోయాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులేంటో తెలుసుకుని ఇప్పుడు ఆ తప్పులు చేయకుండా ఉంటే వచ్చేసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. సరే, ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డికి 10 నుంచి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదనుకోండి, అది వేరే విషయం. సరే, అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బురద రాజకీయాన్ని చేస్తున్నాడు. వాస్తవానికి ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయం అనేది అంత మంచిది కాదు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తుల తరువాత తేరుకున్న తరువాత ఎవరికైనా బాధితులకు నష్టం జరుగుంటుంటే ప్రభుత్వం సాయం చేయలేదని విమర్శిస్తే విమర్శించవచ్చు. ఒక పక్క వరద బాధితులు ఇంకా బురదలో నుంచి బయటికి రాలేదు. మరో పక్క 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిరంతరం రోజుకు 18 గంటల పాటు అదే వరద ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన గత 5 రోజుల నుంచి నిద్రాహారాలు మాని తిరుగుతున్నాడు. ఆయన ఇంకో పక్క నిమ్మల రామానాయుడు గారు ఏదైతే బుడమేరుకు 3 గంటలు పడినా దాన్ని పూడ్చే కార్యక్రమంలో 24/7 ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. అంటే యంత్రాంగం అంతా ఇలా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి 2 రోజులు 10 నిమిషాలు మొత్తంగా 20 నిమిషాలు వరద బాధితుల దగ్గర నిలబడ్డాడు. వారికి ₹1 ఇవ్వలేదు సరిగదా. అంటే ఒక కూరగాయో పండో ఫలమో కనీసం పంచలా. తాను పంచకపోగా తన పార్టీ నేతలు ఎవరో పంచలా. ₹1 కోటి విరాళం ఇస్తానన్నాడు. ఎలా ఇస్తా అన్నాడు అది ఇప్పటికీ చెప్పలా. పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆలోచించి ఏ విధంగా ఇవ్వాలి ఎలాగ ఇవ్వాలనేది నిర్ణయించుకుంటాడంట. అంటే వరదలు ముంపు కూడా తగ్గిపోయింది, ప్రజలందరూ కూడా తేరుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా సహాయం ప్రకటించలా. ఇంకా ఇస్తానన్న ₹1 కోటి ఇవ్వాల. దాదాపు 3 రోజులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ఇస్తాను. బహుశా మనసు ఒప్పట్లేదేమో, ఆయన ₹1 తీసి ఇవ్వడానికి బహుశా మనసు ఒప్పట్లేదేమో అని నా ఉద్దేశం. ₹1 ఇవ్వట్లా. సరే, ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నాడు. గతంలో నువ్వు 5 ఏళ్ల పాటు అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేశావు, అమరావతిని ప్రచారం చేశావు, చంద్రబాబుకు భూములు ఉన్నాయని ప్రచారం చేశావు కదా. చేసిన తరువాత రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టారు. అంటే గతంలో నువ్వు చేసిన విమర్శలను ప్రజలు తిరస్కరించారు. మరి ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి మళ్ళీ అమరావతి మునిగిపోయింది, మళ్ళీ అమరావతి మునిగిపోయింది. చంద్రబాబు అమరావతి కోసమే విజయవాడను ముంచేశాడు. సిగ్గు అనిపించట్లేదా? అంటే మరి నీ స్ట్రాటజిస్టులు ఎవరో నాకు అర్థం కావట్లా. కొద్దుకు బుర్ర పెడితే అర్థమైపోద్ది. గతంలో 11 సీట్లు వచ్చినప్పుడు ఈ ప్రచారం నువ్వు చేసావు. ఆల్రెడీ నీకు 151 సీట్లు వచ్చినప్పుడు ప్రచారం చేస్తేనే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినప్పుడైనా నువ్వు వాటి జోలికి పోకూడదు కదా. ఒక రాష్ట్ర రాజధాని, రాష్ట్రం మొత్తం కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి నువ్వు దానికి కట్టుబడి ఉండాలా. రాజకీయాల్లో ఉండాలంటే నువ్వు కట్టుబడి ఉండాలా. మళ్ళీ నువ్వు దానికి అమరావతి అని మునిగిపోయిందని మళ్ళీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి 2 నాలుగుల ధోరణి ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయాడు. ఎలాగా? 2 మాటలు మాట్లాడుతున్నాడు ప్రతిదానికి. ఒకటి, అమరావతి మునిగిపోయింది అంటున్నాడు, దానికైనా కట్టుబడి ఉండాలి. లేదు, అమరావతి మునిగిపోతుందని విజయవాడను ముంచేశాడు అంటున్నారు. అంటే అమరావతి మునగలేదని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు మునిగినట్ట మునగనట్ట? ఒకటి. రెండోది, చంద్రబాబు గారి ఇల్లు మునిగిపోయింది అని తన సోషల్ మీడియా ద్వారా పోస్టులు వేయించాడు. తర్వాత వాళ్ళు మునగలేదని ఆ వీడియోలు పోస్టులు వదిలేటప్పటికి చంద్రబాబు ఇనుగు మునుగుతుందేమోనని భయపడి వరద నీటిని విజయవాడ తరలించి వాళ్ళని ముంచేశాడు అనేది ఇంకొక ఇది. మరి సిగ్గు అనిపించట్లేదా? నువ్వు మునిగిందా మునగలేదా దేనికో ఒక దానికి నిలబడు. ప్రజలు అందుకే నిన్ను చీకొట్టేది. నువ్వు ఏదో ఒక స్టాండ్ మీద నిలబడు. సరే, అబద్ధం నిజం దాని తర్వాత చూద్దాం. అయితే మునిగింది లేకపోతే మునగలేదు, ఏ స్టాండ్ మీద నిలబడతావు నువ్వు? వైసీపీ పార్టీలకి నేను స్ట్రైట్గా అడుగుతున్నా, అమరావతి మునిగిందా మునగలేదా? చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందా మునగలేదా? అమరావతి మునిగింది అంటే విజయవాడ మునగడానికి చంద్రబాబు కారణం లేదని ఒప్పుకోండి. చంద్రబాబు ఇల్లు మునిగింది అంటే విజయవాడ మునగడానికి చంద్రబాబు కారణం లేదని ఒప్పుకోండి. మునగలేదు అంటే ముందు ఎందుకు మునిగిందని చెప్పారో సమాధానం చెప్పండి. వైసీపీ నాయకులు, ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. మీరు అనుకుంటున్నారు ప్రజలకి ఇది తెలియదేమో, మన సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసేస్తే మనం ఏదైనా ఏం చేసినా చెల్లుద్దని అనుకుంటున్నారేమో, కానీ బట్ చెల్లదు. జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం మానుకోవాలి. ముందు వరదల్లో ఉన్న ప్రజలకు నువ్వు సాయం చెయ్యి. వరదల నుంచి తేరుకున్న తర్వాత నువ్వు ఏదైనా రాజకీయం చేయాలంటే అప్పుడు చెయ్యి. బాధితుల పక్షాన పోరాడు, దాన్ని ఎవరు కాదనరు. ప్రతిపక్ష పాత్ర నీకు ఇవ్వకపోయినా స్థానాలు, ఆ పాత్ర నువ్వు పోషించాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ముందు వరద బాధితులకు నీ పార్టీ నుంచి ఏ సహాయం చేసావో చెప్పాలి. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, వైసీపీ పార్టీ నుంచి వరద బాధితులకు చేసిన సహాయం ఏంటి? బొత్స సత్యనారాయణ కావచ్చు, ఒక ఏదో 1,00,000 పాల ప్యాకెట్లు ఇస్తానని ఏదో చెప్పాడు ఆయన. అంతకు మించి నాకైతే తెలియదు. ఏదో కూరగాయలు పాల ప్యాకెట్లు ఇస్తామన్నాడు తప్ప వేరే ఎవరు కూడా చిల్లిగా అవ్వలేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా 2 రోజులు 10 నిమిషాలు 20 నిమిషాలు స్పెండ్ చేశాడు. అదే ఎక్కువ అనుకున్నట్టున్నాడు ఆయన. 20 నిమిషాలు స్పెండ్ చేశాడు. ఒకరికి పండు కానీ పొలం కానీ ఇవ్వలేదు, ఒకరికి ₹1 ఇస్తానని చెప్పలేదు.
చెప్పకపోగా ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించి 4 రోజులు 3 రోజులు అవుతుంది. ఈ రోజుకి ఎప్పుడు ఇస్తున్నారనేది చెప్పలా. పైగా దాని ఏంటో ఆలోచించుకునేది, సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్ ఇవ్వడానికి నువ్వేం ఆలోచించుకోవాలా? నాయకులతో ఆలోచించి ఏ రూపంలో ఇవ్వాలో ఎలాగ ఇవ్వాలంటే బహుశా ఇది కూడా ఏమన్నా మరి వైసీపీ పార్టీ నుంచి చందాలు అడుగుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. ఈ ₹1,00,00,000 తన జేబులో నుంచి తీయటం ఇష్టం లేక ఈ బురదలో ఉన్న ప్రజలకు మనం ఎందుకు ₹1,00,00,000 ఇవ్వాలని అనుకున్నాడేమో బహుశా. అందుకని వాటిని కూడా ఏమైనా పార్టీ కార్యకర్తల నుంచో లేకపోతే నాయకుల నుంచో తలో 5,000 తలో 10,000 ఇవ్వండి అని చెప్పి ఏమైనా ₹1,00,00,000 చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఉన్నాయి కదా, సాక్షి పేపర్ ఉంది కదా, అప్పనంగా 1,000 కోట్లకు పైగా ప్రకటనల రూపంలో దెబ్బారు కదా మన 5 ఏళ్లలో. మరి ₹1,00,00,000 ఎందుకు ఇవ్వరు మీరు? ₹1,000 కోట్ల ప్రజల సొమ్ము తిన్న సాక్షి ₹1,00,00,000 వరద బాధితులకు ఎందుకు ఇవ్వదు అడుగుతున్నా నేను. సండూరి పవర్స్ ఉంది కదా, భారతీయ సిమెంట్ ఉంది కదా, లాభాల్లోనే ఉన్నాయి కదా. మన 5 ఏళ్లలో భారతీయ సిమెంట్ని అగ్రస్థానానికి చేర్చారు కదా, పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీలు రేట్లకు మించి అమ్ముకున్నారు కదా, 1,000 కోట్ల లాభాలు వచ్చినాయి కదా. మరి ఎందుకు ₹1,00,00,000 మీరు వరద బాధితులకి ఇవ్వలేదు? తెలంగాణకు 1 కోటి, ఆంధ్రాకు 1 కోటి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? మీరు ఏమైనా అడుగు తిని బతుకుతున్నారా? లేదు కదా. మీ కంపెనీలు ఉన్నాయి కదా సార్, దోచుకున్న సొమ్ముల నుంచి నీకు ఇవ్వడానికి ఇష్టం లేదు, నీ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయాలు ఇవ్వచ్చు కదా. సాక్షి పేపర్కి అయితే ఇంకా ప్రజల సొమ్మే కదా దోచుకుతుంది. జగన్మోహన్ రెడ్డి పాపం, జగన్మోహన్ రెడ్డికి మరి స్ట్రాటజిస్టులు ఎవరో నాకు అర్థం కావట్లా. గతంలో ప్రజలు తిరస్కరించిన అంశాలనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నాడు. కనుమరుగైపోతాం రాజకీయంగా. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. అమరావతి మీద మీరు ఎంత విషం చిమ్మాలో 5 ఏళ్లలో అంత చిమ్మారు. మీరు ఎంత విషం చిమ్మారో ప్రజలు అంత గట్టి కొట్టి మిమ్మల్ని కొట్టారు. అది మర్చిపోతే పార్టీకి పుట్టగతులు ఉండవు. నేను వైసీపీ పార్టీ మంచి గురించే చెప్తున్నా. ఒక రకంగా ఒరే బాబు మీరు పనులు చేస్తే మీ పార్టీ ఉండదని చెప్తున్నా. అది తీసుకోకపోవడం మీ ఇష్టం. ప్రజలు తిరస్కరించిన అంశాలను తీసుకొస్తే ప్రజలకి బలంగా కొడతారు. ఆల్రెడీ కొట్టిన అంశాలను మనం ఎందుకు తీసుకురావాలని ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. నువ్వు అమరావతి అన్నావు, చంద్రబాబుకి వాళ్ళ కుటుంబానికి భూములు ఉన్నాయని కేసులు వేసావు, కోర్టులో నిరూపించలేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు, కోర్టులో నిరూపించలేకపోయావు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నావు. చంద్రబాబు ఫ్యామిలీకి కానీ బినామీల పేరు మీద కానీ 1 సెంటు భూమి ఉందని అమరావతిలో నువ్వు నిరూపించలేకపోయావు. సుప్రీంకోర్టులో హైకోర్టులు చెప్పులతో కొట్టాయి. అమరావతి అన్నావు, వరద నీరు అన్నావు, ముంచేశారు అన్నావు, ఐటీ నిపుణులు అన్నావు, భూకంపాలు వస్తే అక్కడ ప్రమాదం అన్నావు. ప్రసారం అంతా చేసావు కదా, 5 ఏళ్ల పాటు చేసావు. నువ్వు మర్చిపోతున్నావు. 1 సారి 2 సార్లు కాదు, 5 ఏళ్ల పాటు ఇదే ప్రచారం చేస్తే ప్రజలు అన్నిటినీ తిరస్కరించారు. నువ్వు చెప్పినవన్నీ కట్టుకథలని ప్రజలు బలంగా తీర్పునిచ్చారు కదా. మరి ఇంకా ఏమో నువ్వు 3 రాజధానులు అన్న విశాఖలో ఈడ్చుకొట్టారు. విశాఖ రాజధాని అన్నావు కదా, అక్కడ ఈడ్చుకొట్టారు ప్రజలు. వాళ్ళు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారు. మళ్ళీ నువ్వు అమరావతి మీద విషయం చెప్పటం అంటే మరి అది తెలియచేస్తున్నావా తెలియక చేస్తున్నావా నాకు అర్థం కాల. మళ్ళీ చంద్రబాబు ఇల్లు మునిగిపోద్దని, అమరావతి మునిగిపోద్దని మళ్ళీ విజయవాడను ముంచారంటావు. అమరావతి మునిగిందని నువ్వే అంటావు, అది మునిగిపోతుందేమోనని భయంతో దీన్ని ముంచారు అని నువ్వే అంటావు. ఎవరు ఏంటి ఏదో ఒక స్టాండ్. ప్రజలు మీ నాయకులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనం ఈ స్టాండ్ మీద ఉండాలి, ఈ స్టాండ్ మీద ఉండాలి అర్థం కావట్లా ప్రజలకి, మీ నాయకులకు కూడా. సో ప్రజలు కూడా ఏంటి వరదల సమయంలో ఇలాంటి బురద రాజకీయం చేస్తున్నాడు, మనం ప్రతిపక్ష హోదా ఇచ్చి మంచి పని చేసేవాళ్ళ, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మంచి పని చేసేవాళ్ళని చెప్పి ప్రజలు కూడా ఇప్పుడు సంతోషపడే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు తిరస్కరించిన అంశాలను పదే పదే తీసుకువస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి పుట్టగతులు ఉండే అవకాశమే లేదు.